సంక్రాంతికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్న సీఎం చంద్రబాబు మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. 4 నెలల్లో మళ్లీ సంక్రాంతి వస్తున్నా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మాత్రం మారలేదు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రోడ్లపై అసలు గుంతలు లేకుండా చేస్తామన్న ఎన్నికల హామీని రోడ్డుపాలు చేశారు. కర్నూలులో ఏ రోడ్డుపై చూసినా గుంతలే. అడిగేస్తే భయం, ప్రయాణం చేస్తే నరకం. కర్నూలు జిల్లా ఆలేరులో అద్వాన్న రోడ్లపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లను బాగు చేస్తామంటూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతుంది. మరి కర్నూలు జిల్లాలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు ప్రధానంగా రోడ్లపై టార్గెట్ చేసి ప్రచారం నిర్వహించారు. రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ఎంత ఖర్చైనా సరే రహదారులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెప్పారు. ఊరూరా ఓదరగొట్టారు. తీరా అధికారంలోకొచ్చి 15 నెలలు గడిచినా ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు అధ్వాన్నంగా దర్శనమిస్తున్నాయి. కర్నూలులో రోడ్ల పరిస్థితిపై సాక్షి బృందం విస్తృత స్థాయిలో పరిశీలించింది. ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా కనిపించింది. అడుగడుగున గుంతలు, కాస్త వర్షానికే కొట్టుకుపోయిన రోడ్లు, రాళ్లు తేలిన రోడ్లు. కర్నూలు జిల్లా ఆలూరు అంతటా ఇవే దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఇలాంటి రోడ్లపై గమ్యం చేరడానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇవి రోడ్లా లేక నరకానికి రహదారులా అంటూ మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో గుంతలు లేని రహదారులను నిర్మిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాది కావచ్చినా ఒక్క రోడ్డు కూడా వేయడం లేదని కర్నూలు జిల్లాలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు నుండి పెద్దహోతూరు గ్రామానికి మధ్యలో రహదారిలో వేలాది మంది ప్రయాణిస్తున్నారు. ఆ రహదారులపై భారీ గుంతలతో పాటు మనిషి లోతుతో ఉన్న పెద్ద పెద్ద గోతులు కూడా ఉండడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇలాగే ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని వాహనదారులు చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. పెద్దహోతూరు ప్రాంతంలో ఈ యొక్క రోడ్డు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందంటూ ఈ యొక్క ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క ప్రాంతం? బాగలేదు, రోడ్డు చాలా బాగలేదు. ఆలూరు నుంచి పెద్దహోతూరు వరకు ఒకటే ఉంది రోడ్డు. అంటే ఇటువంటి గుంతలు ఉంది, ఇంకా ఏం బాగాలేదు. వాన్లు వస్తే యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అసలు ఎవరు పట్టించుకోరు ఇక్కడ. ఏంటమ్మా ఎట్లా ఉంది రోడ్లు? రోడ్డు బాగా ఏం లేదన్నా, రోడ్డు ఏం బాగలేదు. పంట కూడా ఇట్లా పంటలు ఉంటాయి, ఏం రోడ్డు చేపిస్తారు. ఆటోకి ఎంత ఇబ్బంది అంటారు? ఆటో ఇబ్బందిగా ఉంది సార్. మాకు కూడా బండి వచ్చాయంటే మూవ్ కాదు. మొన్న నైట్ కానీ ఇక్కడ కార్ కానీ యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడు కొత్త పాత వస్తుంటారు. ఇప్పుడు స్పీడ్లో వచ్చి స్కిడ్ అయ్యి పడిపో మంచి చెట్లు అయిపోయినారు. అప్పుడు మన ఇరుపచ్చని చెప్పినప్పుడు కానీ రోడ్ వేసినారు. ఇప్పుడు ఆయన వచ్చే వరకు కానీ వేయడం లేదు. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. ఒక చేస్తామంటారు కానీ చేయడం లేదు సార్. అంతే. ఈ ఆలూరు వెనుకబడిన నియోజకవర్గంలో ఉంది. ఎవడు అడిగేవాడు లేదు, ఎవరు చేసేవాడు లేరు సార్. అంతే. మా ఆటో వాళ్ళ పరిస్థితి కానీ అట్లా ఉంది. ఆయన ఫ్రీ బస్సులు పెట్టినారు, ఈ రోడ్లుగా పట్టించుకోవడం లేదు. మా ఆటో వాళ్ళు ఎట్లా బాగుపడాలా? ఏదైనా పడితే మా మీద ఆటో వాళ్ళ మీదే పడతాడు ఆయన. ఏదైనా కానీ ఏదో పట్టించుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినాడు. ఈ రోడ్డు 10 కిలోమీటర్లు పోవాలంటేనే మాకు గుండె డలాలంటుంది. ఎంత చిన్న ప్రాణాలంటే అంత చిన్న ప్రాణాలు. ఏదైనా అయిందంటే మన ప్యాసింజర్కి మేమే డబ్బులు కట్టేయాలా, మేమే చేయాలా. మేమంతా ఎకరా 2 భూములు ఉన్న వాళ్ళు ఏటి నుంచి వచ్చేస్తాము. ఇప్పుడు 5-6 లక్షలు పెట్టి ఆటో తెచ్చుకుంటాము. మన పిల్లం బతుకులు ఎట్లా బతకాలంటే మా తిప్పులు జీవనం కోత సార్. అది ఆయన ప్రభుత్వం పట్టించుకున్న మాకు జగన్ ప్రభుత్వము 15,000 వస్తుండే. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి ఏం మాకు ఆటో వాళ్ళకి ఏమి డబ్బులు చేస్తానంటాడు కానీ చేయలే. అది మాకు ఆయనే చేయాలి. మళ్ళీ ఎట్లా అని ప్రభుత్వం ఆడుతున్నాం సార్. అదే మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలోని రోడ్ల మీదకు రావాలంటే
ప్రజలు భయపడుతున్న పరిస్థితి. మరొక పక్క ఇటువంటి గుంతలతో ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే అనారోగ్యం పాలతో పాటు పూర్తి స్థాయిలో ఒక భయాందోళన కలిగించే విధంగా రోడ్లు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పట్టించుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క రోడ్లను ఏర్పాటు చేయాలంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కర్నూలు నుండి బళ్ళారికి వెళ్తున్న రహదారిని పరిశీలిస్తే రహదారిలో ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడిందంటున్నారు వాహనదారులు. కొత్త వాహనాలు ఈ దారికొస్తే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఈ రహదారిపై వెళ్లాలంటేనే భయం వేస్తుందని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు నుండి బళ్ళారికి పోయే పెద్ద హోతూరు ఈ యొక్క రహదారిలో మనం చూసుకున్నట్లయితే అడుగడుగున గుంతలైతే కనపడుతున్న పరిస్థితి. ఇంత దారుణమైన యొక్క రోడ్లు అనేది ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాహనదారులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయంటారు రోడ్లు? సార్ ఇక్కడ వచ్చేసి రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మన కూటమి ప్రభుత్వం పోయిన తర్వాత మేము రోడ్లనే చక్కగా చేస్తాము, మంచిగా చేస్తామని చెప్పినారు వాళ్ళు వచ్చేసి ఏ రోడ్డు మాత్రం పడుచుకోవడం లేదు. వాళ్ళు ఏమంటే అది చేస్తాం ఇది చేస్తామంటారు. వాళ్ళకి మాట వెళ్తే ఖజానం ఖాళీ అంటున్నారు. వాళ్ళు ఏ పని కూడా సక్రమంగా చేయడం లేదు వాళ్ళు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆలూరు నుంచి చిన్నవతూరు వరకు ఉండే రోడ్డు ఇది పరిస్థితి. ఇది ఎక్కడ చూసినా మొత్తం గుంతలు పడిపోయినాయి. ఏ మాత్రము రోడ్డు ఎక్కడ చూసినా ఇప్పుడు వర్షం వస్తే ఇక్కడ ఈ రోడ్లో వచ్చేసి వర్షం వచ్చిందనుకో దీంట్లో వాటర్ ఆగితే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు నేనంటే పాతలు అనుకో, కొత్తలు ఏమంటారు రోడ్డు చక్కగా ఉందని వెళ్ళిపోతారు. ఇక్కడ పడితే ఖచ్చితంగా సత్యభేదం ఉంటుంది, ఇంకేముండదు ఏటంగా. మరి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతికే పూర్తిగా అన్ని కొత్త రోడ్లతో దర్శనమిస్తారని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు, జనసేన డిప్యూటీ సీఎం కావచ్చు అందరు చెప్పారు కదా. మరి ఆ పరిస్థితి కర్నూలు జిల్లాలో ఉందంటారా? లేదు, ఆ పరిస్థితి ఏమీ లేదు ఇక్కడ. ఆ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఆ పరిస్థితి మాత్రం 1% కూడా లేదు ఇక్కడ. చేస్తామంటున్నారు కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళు చెప్పేది మొత్తం ఇదే, ఆ రోడ్డు చేస్తాం ఈ రోడ్డు చేస్తామంటారు కానీ ఏ రోడ్డు మాత్రం చేయడం లేదు. ఇప్పుడు మన అక్కడ దానాపురం నుంచి ఒలుగుందు వరకు చూస్తున్నాం, అక్కడ కూడా దారుణంగా ఉంది. ఇందుకు దారుణంగా ఉంది ఆ రోడ్డు. ఇంకా 1% వాళ్ళు రోడ్డు వరకు చేయడం లేదు అసలుకి. ఏమనంటే చేస్తాం ఇప్పుడు కాదు, ఇప్పుడు రేపు పొద్దున చేస్తామంటారు, ఖజానా ఖాళీ అంటారు. వాళ్ళు చేసేటోళ్ళు ఏ మాత్రం కూడా చేయడం లేదు. ప్యాచ్ వర్క్ అన్నా జరుగుతుందా? ఏం ప్యాచ్ వర్క్ లేదు, ఏం లేదు. ఇంతకుముందే ఇరుపక్ష అన్న ఎమ్మెల్యే ఆ మంచి వేయించినాడు ప్యాచ్ వర్క్ ఇంతకుముందే. మళ్ళీ పోయింది ఇది. పోయిన వాళ్ళు మళ్ళీ దాన్ని సక్రమం చేస్తారంటే అది కూడా చేయడం లేదు వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న పరిస్థితి. ఎట్లా ఉంటారు రోడ్ల పరిస్థితి? రోడ్లు ఏమి బాగాలేవు సార్, ఏమి బాగాలేవు. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. గుంతలు యాక్సిడెంట్లు భారీ చచ్చిపోయారు కానీ రోడ్లలో. మరి చెప్పారు కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు చాలా అందంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అన్నారు కదా. ఏం అందం లేదు, కూటమి అదే కూటమి అంతా ఇది చేసేదే కూటమి అది. ఏమి పని లేదు, ఏమి లేదు. ఇంకా దాని గురించి ఏమేమి చేయలే కూటమి ప్రభుత్వం, ఏమీ పని చేయలే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ యొక్క నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉన్న ఈ యొక్క రోడ్ ఇది. పూర్తిగా ఎక్కువగా హెవీ వెహికల్స్ కూడా వెళ్తున్న సిచ్యువేషన్. అటువంటి తరుణంలో ఈ విధంగా ఈ యొక్క రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండడం చేత ఈ యొక్క వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకవేళ వర్షం పడి ఇక్కడ నీళ్లు నిలబడితే మాత్రం చాలా దారుణంగా మారిపోతుంది. ఎందుకంటే ఎవరికి అంటే కొత్తగా ఈ యొక్క రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకు మాత్రం పూర్తిగా అర్థం కాలేని సిచ్యువేషన్. అంటే ఎంత గుంత ఉంటుందో అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అదే వర్షం పడితే మాత్రం పూర్తిగా నీళ్లు నిలబడితే ఆ యొక్క గుంత లోతు ఎంత ఉంటుందో అనేది వాళ్ళు అబ్జర్వ్ చేయలేని పరిస్థితిలో. కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ మధ్య కాలంలోనే ఒక ఇద్దరు ఈ యొక్క యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందండి? రోడ్ల పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. ఆటోలు రాలి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం.
కర్నూలు టు బళ్ళారి వెళ్ళే రోడ్డు, ఇది జాతీయ రహదారికి కనెక్టివిటీ ఉన్న రోడ్డు. అయితే అడుగడుగున యొక్క గుంతలు ఉన్నాయి. అంటే ఇక్కడ కొద్దిగా గుంతలున్న చోటు నుండి కొద్దిగా ముందరికి వెళ్తే సరే అక్కడ కూడా గుంతలున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క రోడ్లలో వాహనదారులు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇంత అంటే మెయిన్ రోడ్లోనే ఇంత పెద్ద గుంతలు ఉంటే కంపల్సరీగా వాహనదారులు అయితే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనపడుతుంది. దానితో పాటు ఈ యొక్క ఏదైతే వాహనాలు కూడా దెబ్బతినే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ యొక్క స్పందించి పూర్తి స్థాయిలో ఏదైతే రోడ్లను వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో వాటిని పూర్తి చేయాలనే పరిస్థితి అయితే ఇక్కడున్న వాహనదారులు అయితే కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో రహదారుల దుస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే వెంటనే గుంతలు లేని రహదారులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడతామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పట్టించుకోవటం లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టినా చంద్రబాబుకు కనీసం చీమ కుట్టినంత కూడా స్పందన లేదని ఆయన విమర్శించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలోని రోడ్ల దుస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. అడుగడుగున ఈ యొక్క రోడ్లు సరిగ్గా లేకపోవడం చేత, గుంతలు ఉండడం చేత ప్రయాణికులు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ యొక్క పరిస్థితి ఇంకా దారుణంగా మారిన సిచ్యువేషన్. ఏదైతే హామీలు ఇచ్చారో అది ఇప్పటిదాకా కూడా నెరవేర్చలేని పరిస్థితి. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తున్నారు అంటే మీరు ఒకసారి ఈ యొక్క రోడ్ల దుస్థితి మీద ధర్నా చేశారు, తమ నినాదాన్ని కూడా వినిపించిన పరిస్థితి. అయినా కానీ ఎందుకు చలించట్లేదు అంటారు? వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు వచ్చింది ఇట్లా ఏ నినాదంతో వచ్చినారు? మేము గుంతలు లేని రోడ్డు, ఆంధ్రప్రదేశ్లో గుంతలు లేని రోడ్డు చూడాలనే విధంగా ఆ పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈ చంద్రబాబు నాయుడు అయితేనేమి ఖచ్చితంగా మేము ఫస్ట్ రోడ్డు వేస్తామనే విధంగా వాళ్ళు హామీ ఇచ్చి, ప్రజలకు హామీ ఇచ్చి, అప్పుడైతే లేను అంత. ఆయన అయితే ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఘోరంగా మాట్లాడి ఎంత తొక్కేస్తాను పెట్టేస్తానని, నేను వస్తే నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అనే విధంగా ఆయన మాట్లాడింది మనం అందరూ చూసినాం. ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. చూడండి, మీరే చూస్తారు ఈ గుంతలు ఎట్లా పారాడేది. మేము ఎన్నోసార్లు ఆ రోడ్లు బాగాలేవని ధర్నాలు చేసినాము, వరి నాట్లు నాటినాము. అదేవిధంగా ఎక్కడ చూసినా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము. అదేవిధంగా మన మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జి నిమ్మల రామాయణాడు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయనకే ఎన్నోసార్లు మేము లెటర్లు ఇచ్చిన ప్రతిసారి ఇట్లా చాలా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో అయితే రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు ఎట్లన్నా దయచేసి మా ఆలూరుని కాపాడనే విధంగా మేము చెప్పినా కానీ వాళ్ళకి అసలు నిమ్మకి నీరెత్తినట్లుగానే ఒక్క చీము కుట్టినట్లుగానే లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ డెవలప్మెంట్ గురించి కాదు, వాళ్ళ డెవలప్మెంట్ అయ్యాక వచ్చిన తప్ప మనం ఈ ప్రజల గురించి కాదు, వాళ్ళ ప్రజల గురించి పట్టించుకునేది లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వారానికి మంగళవారం అప్పులు చేస్తూ దాదాపుకి ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పులు చేసి అసలు ఆ సంక్షేమ పథకాలు అరకొరగా ఇచ్చి ఈ మళ్ళీ రోడ్లు అభివృద్ధి చూసామంటే ఎక్కడెక్కడ అసలు ఒక అభివృద్ధి లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. మా ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఒక రోడ్డు ఎక్కడే కానీ దాదాపుగా 15 నెలలైంది వాళ్ళ అధికారం వచ్చి. ఒక రోడ్డు ఏడన్నా వేసినారో మీ వద్దు వాళ్ళ టీడీపీ వాళ్ళని చూపిమను, మేము ఎక్కడికైనా వచ్చేస్తాం, రెడీగా ఉన్నాము. టీడీపీ వాళ్ళు మేము వచ్చినాక 15 నెలలు అయింది వచ్చి మా అధికారులు, మా కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళే వచ్చి పలాంటి రోడ్డు వేసిన వాళ్ళకి చూపిమను. వాళ్ళకి ఈ రోడ్లు జనాలు వాళ్ళకి పట్టలేదు. వాళ్ళకేమి దాచుకోవాలా నెల వారం అప్పులు మంగళవారం అప్పులు చేయాలా. వాళ్ళ కూటమి వాళ్ళు చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ అభివృద్ధి గురించి కానీ, రోడ్ల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ వాళ్ళకి అస్సలు పట్టలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే సంక్రాంతికి పూర్తిగా రోడ్లని చాలా రూపురేఖలే మారుస్తామని చెప్పేసి అన్నారు. సంక్రాంతి అయిపోయింది, మరో సంక్రాంతి 4 నెలల సంక్రాంతి వస్తుంది. అంటే ఎన్ని సంక్రాంతులు పోవాలనుకుంటున్నారు? వాళ్ళ అన్ని సంక్రాంతులు 5 సంక్రాంతులు వెళ్ళిపోతాయి. ఈ 5 సంక్రాంతులు అయిపోయినా కానీ వాళ్ళకేమి డెవలప్మెంట్ చేసే ప్రసక్తి లేదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పేది అదే కదా, వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తాము, ప్రజలకి ఏదో మేలు చేస్తామని వాళ్ళకి లేదు. అది
అసలు ఆ ఆకాంక్ష లేదు వాళ్ళకి. ప్రజలకి ఏమి వాళ్ళు ఏమి జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిట్టాలా, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందా, ఆయన గురించి ఏం మాట్లాడా, ఆయన ఎవరికన్నా ఇప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎట్లా అనవసరంగా ఉనే కేసులు పెట్టాలా, ఎట్లా జైలు పంపాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, అది తప్ప వాళ్ళకి అసలు ప్రజల గురించి లేదు. ఆ రోడ్ల గురించి మాట్లాడదామని లేదు, రోడ్ల గురించి చేస్తామనేది లేదు, వాళ్ళకి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ కానీ మీరు ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కానీ దాని గురించి మీకు అవగాహన లేదు, దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు రోడ్లు వేస్తారా, లేదంటే రాజీనామా చేసి దిగిపోతారా, లేదంటే సినిమాలను తీసుకోండి, లేదంటే రాజకీయం విడిచి మీరు పోయేది. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే అవినీతికి చేస్తుంటే నీకు చేత కాదు, నీకు మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే అవినీతి మీద మాట్లాడే చేత కానీ డిప్యూటీ సీఎం ఏమంటే మన ఆంధ్రలో, మన దరిద్రం ఆంధ్రలో ఈ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఖచ్చితంగా మీ చేతనైతే పని చేయండి, లేదంటే మీరు రాజీనామా చేసిపోవాలనే విధంగా మేము పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పటిదాకా అటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. కేవలం వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారే కానీ ఈ యొక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులను కానీ ఆ సమస్యలను కానీ పట్టించుకోలేకుండా ఆ యొక్క వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ప్రతి రోడ్డుని మేము పాదయాత్రగా వెళ్తాము, ఎక్కడ ఆ సమస్యలను అడిగి తెలుసుకుంటాం. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో యొక్క రోడ్లను వేసేంత దాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా. ఒక కర్నూలులోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లపై గుంతలు పెరిగిపోయి వాహనాలు గంతులేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారుల్లో వాహనాలు కూరుకుపోయిన పరిస్థితి, మరికొన్ని చోట్ల ముందుకు వెళ్లలేని దుస్థితి కళ్లకు కట్టింది. ఇంకొన్ని చోట్లయితే రహదారి ఉందో లేదో కూడా తెలియని దుస్థితి. వెంటనే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.